పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో సహకారంతో ఓ స్కీమ్ కింద ఈ చొప్పదండి పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే ఉద్దేశంతో 36 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం 50%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఈ స్కీమ్ ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. అతి తొందరలో ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు సంబంధించి నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ కింద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ఒక్క ఇంటికి మంచినీరు అందించిన పాపాన పోలేదు. ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చెప్పి ఈ 2.0 స్కీమ్ కింద దీన్ని తీసుకురాబోతున్నాం. భవిష్యత్తులో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రతి స్కీమ్ కూడా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడం లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.